యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడినని ఈ యొక్క వెంకట్రామపురం గ్రామంలో ఉన్న ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఆయన తప్ప, ఆయన మార్గము తప్ప వేరొక మార్గం అనేది లేదమ్మా. దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి వచ్చినాడు. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చాలంటే అమ్మా, అక్క, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారి గురించి తెలుసుకోవాలి తల్లి. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి నీ పాపాలు నా పాపాలు కడిగినాడమ్మా. ప్రియమైన తల్లిదండ్రులారా, అమ్మలారా, అక్కలారా, నేను పూర్వము పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నన్ను కాపాడినాడమ్మా, నన్ను రక్షించినాడమ్మా, నన్ను ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు. ఈ యొక్క వెంకట్రామపురం గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు ఎందుకు మేము యేసు ప్రభుల వారి గురించి తెలియపరచడానికి వచ్చినామంటే, మీరు కూడా పరలోక రాజ్యంలో చేరాలి తల్లి. మీరు కూడా ఈ యొక్క పాపపు స్థితిని వదిలిపెట్టాలమ్మా. ఈ పాపపు స్థితిని వదిలిపెట్టినప్పుడు, దేవుణ్ణి మీరు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ దేవాది దేవుడు నీ పాపాలు నా పాపాలు కడిగి మనందరిని కూడా ఆ పరలోక రాజ్యంలో చేరుస్తాడు తల్లి. ఇగో ఈ లోకము భయంకరమైన పాపపు స్థితిలో ఉందమ్మా. ఇగో ఈ లోకము మురికి జీవితంతో మన జీవితాలు ఉన్నాయి తల్లి. మనము యేసుక్రీస్తుల వారిని నమ్ముకుంటే ఆ యేసుక్రీస్తుల వారు నీ పాపాలు నా పాపాలు కడిగి మనందరిని కూడా కాపాడుతాడు తల్లి. ఇటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్న ప్రభుదాసాయి గారు కొంత సమయం తీసుకొని 4 మాటలు చెప్తాడు. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదములు